సిబిఐకి ఒక ప్రత్యేక దర్యాప్తు చేయాలని చెప్పి దీనిపైన ఈరోజు వామన్ రావు దంపతుల హత్య తర్వాత ఆనాడున్న ప్రభుత్వం మరి ఆనాడున్న వ్యవస్థ మరి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు, ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. అదేవిధంగా వారి చనిపోయిన వామన్ రావు దంపతులు, ఆ వామన్ రావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందనే ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ, ఈరోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులైనారు, ఎందుకు వీరిని చంపారు, అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు శిశులైన దోషులు బయటికి రావాలి. దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం. వారందరూ కూడా బయటికి వస్తారు. ఈరోజు దాంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా బయటికి రావాలి. మేము హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఒక తల్లిదండ్రులకు సంబంధించిన ఆవేదన, అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణ సమాజం కూడా వేచి చూస్తూ ఉండే. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, దానికి ఆదేశిస్తుందా లేదా అని ఆదేశించడం అనేది హర్షణీయం, ఆహ్వానిస్తాం ఉన్నాం. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి వారికి సేఫ్టీకి సంబంధించిన అంశం విషయంలో ఒక చట్టం తీసుకురావాలని కోరుతూ ఉన్నారు వారు. దాని గురించి కూడా ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము లా మినిస్ట్రీ, లా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారికి కూడా వివిధ న్యాయవాద సంఘాలతో కూడా మాట్లాడి ఏ విధమైన రక్షణ చట్టం తీసుకురావాలో తప్పకుండా ఆలోచన చేస్తాం.